మహబూబాద్ జిల్లా, మహబూబాద్ మండలం లక్ష్మీపురం గ్రామానికైతే వచ్చినాం. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ అమ్మకు పక్షవాతం వచ్చింది. పక్షవాతం రావడంతో కాళ్ళు పడిపోయినాయన్నమాట. లేవలేని పరిస్థితిలో ఉంది. బాత్రూమ్‌కి పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ని రోజులు వీళ్ళ చిన్న కొడుకు చూసుకునేదన్నమాట. రీసెంట్‌గా ఒక 10 రోజుల ఒక 5 రోజుల క్రితం వీళ్ళ చిన్న కొడుకు కూడా చనిపోవడం జరిగింది. అనారోగ్యంతో పాలై చనిపోవడం జరిగింది. చాలా అంటే చాలా ఘోరమైన సిట్యుయేషన్ అన్నమాట. సో, అతను చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలకు డబ్బులు లేకపోతే ఇక్కడ ఉన్న లక్ష్మీపురం గ్రామస్తులు వాళ్ళందరూ కలిసి ఒక తలా 200, 300 యేసుకొని కొన్ని డబ్బులైతే అంత్యక్రియలైతే పూర్తి చేయడం అయితే జరిగింది. తర్వాత రేపు దినాలన్నమాట. రేపు దినాలు ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు గూడా ఆళ్ళ ఊరు వాళ్ళే మేమున్నాం. మీకు సపోర్ట్‌గా ఉన్నామని చెప్పి వాళ్ళే మొత్తం దగ్గర ఉండి చేయడం అయితే జరుగుతుంది రేపు దినాలు. సో, మనకైతే అన్న బర్త్‌డే రాహుల్ నాయుడు అన్న బర్త్‌డే సందర్భంగా అయితే మనకు ఒక ఇద్దరికి హెల్ప్ చేయమని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే మొన్న జేయాలే. లేట్ అయింది. చీకటి పడడంతో మేమైతే ఇక్కడికి రాలేకపోయినాం. ఈరోజొచ్చినాం. ఈరోజొచ్చి ఈ అమ్మకు ఒక వీల్ చైర్ ఇచ్చినాం. అదే విధంగా తర్వాత ఒక 25 కేజీల బియ్యం గూడా ఇవ్వడం అయితే జరిగింది. రాహుల్ అన్న నువ్వెక్కడున్నా గూడా ఇట్లనే హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళకి గనుక ఇంకెవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చి మీరు మెసేజ్ జేయొచ్చు. అదే విధంగా ఇప్పుడు యూట్యూబ్‌లో గూడా మీరు కనుక ఎవరైనా సాయం చేత్తా అని చెప్పి కామెంట్ పెడితే నేను వెంటనే రియాక్ట్ అయితా. వీళ్ళకి మీకు తోచినంత సాయం అయితే జేయొచ్చు. సో, మనమైతే ఇక్కడికొచ్చి చూసాం. జెన్యూన్‌గా ఉందన్నమాట ఇక్కడ. ఫ్రాడ్ గిట్ల ఏం లేదు. ఎందుకనంటే వాళ్ళ ఊరు వాళ్ళే అందరొచ్చి సాయం జేసిల్లన్నమాట. అంటే మనము ఏదో ఇక్కడికొచ్చి చేయడం గాదు. ఊరు వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు 200, 300 500 ఎవ్వరికి తోచినంత వాళ్ళు సాయం జేసి అంత్యక్రియలు పూర్తి చేయడం అంటే మామూలు విషయం గాదు. ఈ రోజులల్లా చాలా మంది ఉంట్రు ఊరు వాళ్ళు. కొంతమంది వస్తారు. కొంతమంది రారు. కానీ వాళ్ళకి సంబంధం లేకపోయినా గూడా వాళ్ళు నా కోసం అని జెప్పి మా ఊరు వచ్చి ఈ వీల్ చైర్ అదే విధంగా ఈ బియ్యం నేను వేరే ప్రోగ్రామ్‌లో ఉన్నా గూడా నాతో పాటు పార్టిసిపేట్ చేసి, నాతో ఉండి వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఈ అమ్మకు ఎంతో హెల్ప్ చేయాలని జెప్పి ఇక్కడ దాకా అయితే వచ్చిర్రు. అన్న మీ అందరికి థాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళొకసారి ప్లీజ్ ఎవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం సాయం చేయండి. ఈ వీడియోనైతే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకెవరైనా ముందుకొచ్చి వీళ్ళకైతే హెల్ప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అన్న.